నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ శ్రేణుల నిరసన, బ్యాంకు ఉద్యోగుల సమ్మె, ఘనంగా టీబీజీ కేసు ఆవిర్భావము, వైభవంగా తాజుద్దీన్ బాబా జన్మదిన వేడుక. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక దుర్మార్గపు పాలన సాగుతుందని, ప్రజాధనం వృధా చేస్తున్నారని, కూల్చివేతలు కమిషన్ల కోసమేనని, ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ మార్కెట్ను వెంటనే పూర్తి చేయాలని రామగుండం మాజీ శాసనసభ్యుడు, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్ 2 ఏళ్ల పాలనపై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విడుదల చేసిన చార్జ్షీట్లోని ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ మార్కెట్ను ఎమ్మెల్యే నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఈరోజు గోదావరికని అడ్డగుంటపల్లి ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ మార్కెట్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మూల విజయారెడ్డి, కౌశిక హరి, నారాయణ దాస్ మారుతి, కల్వచెర్ల కృష్ణవేణి, ముద్దసాని సంధ్యారెడ్డి, సట్టు శ్రీనివాస్, అల్లం ఐలయ్య తదితరులు ఉన్నారు. జై కేసీఆర్, జై కేటీ రామన్న. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను వెంటనే, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను వెంటనే, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను. జై తెలంగాణ, జై తెలంగాణ. అభివృద్ధి ప్రదాత అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి ప్రదాత. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు. రామగుండం కార్పొరేషన్ లో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ఏర్పాటు చేయాలని 4.5 కోట్ల రూపాయలతోని గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామన్న గారు ఈ యొక్క ఎన్టీఆర్ నగర్లో 2022లో ఈ యొక్క నిధులను మంజూరు చేసి ఇక్కడ ఒక కాంట్రాక్టర్కు అలర్ట్ చేయడం జరిగింది. అలర్ట్ చేసిన తర్వాత పనులు ప్రారంభం చేసి 1.5 కోటి వరకు కూడా కాంట్రాక్టర్ పూర్తి చేసిండు. 2 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను ఇంటిగ్రేటెడ్గా, అంటే అందరికీ కూడా అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా ఉండాలనేటువంటి గొప్ప సంకల్పంతో నిర్మాణానికి పూనుకొని కొంత భాగం పూర్తయినా కూడా ఈ ప్రాంతం మీద అవగాహన లేనటువంటి నాయకుడు, ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని పరితపిస్తుంటే ప్రజలు అడ్డుకున్నటువంటి నాయకుడు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ ఇలా దీనివల్ల తేటతెల్లం అయిపోతూ ఉన్నది. ఇక్కడి ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ మార్కెట్తోని అందరికీ కూడా సౌకర్యం ఉంటుందని ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళు, తిలక్ నగర్, రమేష్ నగర్, ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఆశించిర్రు. తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పనులను కనీసంగా చూసినటువంటి దాఖలాలు లేవు. పక్కనే విఠల్ నగర్లో కూడా నాన్ వెజ్ మార్కెట్ను ఆనాడు సోమారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అట్లనే ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ ను కూడా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీ రామన్న గారి నాయకత్వంలో
TUFIDC ఫండ్ 100 కోట్ల రూపాయలను మేమే మంజూరు చేసినాం, మేమే నిధులు తెచ్చినాం. ఆ నిధులతోని ఏదైతే కమిషన్ వచ్చేటువంటి పని ప్రజలకు నష్టం కలిగించేటువంటి విధంగా ఉన్న డ్రైనేజీలను తీసేసుడు, ఉన్న లైట్లను తీసేసుడు, ఉన్న మీడియంలో ఉన్నటువంటి డివైడర్లను తొలగించడం, మళ్ళీ వాటిని నిర్మాణం చేసేటువంటి పని మీద ఇలా పూనుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్, ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్కు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రేపు ఎన్నికలలో తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఓటుకు ఇంటికి వచ్చినా వాడకొచ్చినా మీకు వెయ్యమని చెప్పేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా మేము తప్పు చేసినాం, ఇప్పటికైనా మా తప్పును మేము సరిదిద్దుకుంటాం. తప్పకుండా 2500 ఈ నెలనే ఇస్తాం, 4000 రూపాయలు రేపటి నుంచే ఇస్తాం. ఇచ్చి మీరు ఎన్నికలలో ఓటుకు రావాలి. వెంటనే ఇక్కడికి వచ్చి మాది తప్పు అయిపోయింది, 2 ఏళ్లలో ఈ పనిని పూర్తి చేయలేకపోయినాం, వెంటనే ఈ పనులను ప్రారంభం చేస్తామని చెంపలేసుకొని ఇక్కడ నేలకు ముక్కును రాసి తప్పును ఒప్పుకొని రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పనులను మొదలు పెట్టాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేని పక్షంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఇక్కడ మన కాకతీయ నగర్ ప్రజలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రమేష్ నగర్ ప్రజలు కానీ, ఈ యొక్క గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కోరేటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇలా నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే దీన్ని పనులను ప్రారంభం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కానీ గోదావరికంలో కానీ ఎక్కడ చూసినా అత్యంత అవినీతి. దొంగనట ఇల్లెక్కి దొంగ అని ఇంకొకరి మీద అరిసినట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కుంభకోణాలను బయట పెడతా ఉంటే, ఇవాళ మా నాయకుల మీద సిట్ పేరు మీద మిగతా అన్నిటి పేరు మీద ఎంక్వైరీలకు పిలుచుకుంటా టాపిక్ను డైవర్ట్ చేసే పని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 6 గ్యారంటర్లు తప్పించుకోవడం కోసం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ రాష్ట్రం కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఎక్కడ కూడా విధంగా మంత్రుల మీద అవినీతి ఆరోపణలు ఒకరి మీద ఒకరు చేసుకోలే. ప్రతిపక్షాలు చేసేటి కానీ ఇప్పుడు ఒకరి మీద వాళ్ళే చేసుకుంటారు. ఇవన్నీ తప్పించుకోవడం కోసం ఏదైతే బొగ్గు 9 బ్లాక్లో ఉన్నటువంటి టెండర్ మీద జరిగినటువంటి అవినీతిని గౌరవ హరీష్ రావు గారు మిగతా అందరు అడిగినా కొద్దీ వారి మీద అవాకులు చెవాకులు పేలుతూ ఈ సిట్ ఎంక్వైరీ అనేది చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. నిన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు. దీని మీద చాలా ఆవేశం స్టార్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు. కొద్దిగా దయచేసి ఆవేశం తగ్గించుకో, బీపీ షుగర్ వస్తుంది, లేనితోటి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నీకు హితవు చెప్తా ఉన్నావు. నువ్వు హరీష్ రావునో, కేటీ రామారావునో, కేసీఆర్నో, బీఆర్ఎస్ పార్టీనో విమర్శించే స్థాయి కాదు నీది. నువ్వేం చెప్తా ఉన్నావు? దీన్ని మొత్తం బొందలగడ్డగా మార్చిండ్రు, 5 ఇంక్లైన్ తోటి గోదావరికన్ని బొందలగడ్డగా మార్చిండ్రు అని చెప్తా ఉన్నావు. అదేవిధంగా ఎన్టీపీసీని రాకుండా చేస్తూ ఉన్నారు, ఇంకా 800x3 అని చెప్పేసి. మరి మీరు 2 ఏళ్ళు అవుతుంది 800x3 ఇప్పటివరకు ఎందుకు తీసుకురాలే? మీరు ఎందుకు అగ్రిమెంట్ చేసుకుంటలేరు? నువ్వేమన్నా అంటే నేను 800x3 తీసుకొచ్చినా అని చెప్పుకుంటా ఉంటావు. రెండోది దీన్ని బొందలగడ్డగా చేసిన అంటున్నావు. ఇవాళ OC5 ప్రాజెక్ట్ ఆఫీస్ కాడికి పోదాం. అక్కడ పోయినాక అక్కడ ఒక శిలాఫలకం ఉంటుంది. ప్రాజెక్ట్ ఆఫీస్ మీద శిలాఫలకంలో నీ పేరున్నదా లేదా దాన్ని నడపడం కోసం? మరి నీకెందుకు సాధన అయితే లేదు? నువ్వు శిలాఫలకాలలో పేర్లకమో నువ్వు కావాలి కానీ OC5 వద్దనేమో గతంలో డిమాండ్ చేస్తావు. ఇప్పుడేమో అదే OC5 పేరు మీద కోట్లాది రూపాయలు నువ్వు సంపాదించుకుంటా ఉన్నావు. అదేవిధంగా ఈ ఊరికి హామీ ఇచ్చినావు. నువ్వు ఎన్నికల ముందు లారీ అసోసియేషన్ వాళ్ళకి హామీ ఇచ్చినావు, నేను గిరాకులు తెస్తా అని. ఇవాళ లైన్ లారీ అసోసియేషన్ నిర్వీర్యం చేసినావు. మొన్నటికి మొన్న నీకు టోల్ ట్యాక్స్ రద్దు చేపిస్తా అని చెప్పి 15 రోజులు 20 రోజులు ఆడ ధర్నా చేపించి 2 లక్షల రూపాయలు ఆ లారీలలో ఖర్చు అయినాయి. ఇప్పటి వరకు అలా టోల్ ట్యాక్స్ రద్దు కాలేదు, అలా 2 లక్షలు అయిపోయినాయి, వాపసు రాలేదు. అది అట్లా నిర్వీర్యం చేస్తున్నావు. బూడిద లారీలను నిర్వీర్యం చేస్తున్నావు. ఏమన్నా ఇవి మేము అనగానే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అవగాహన లేని నాయకులు పోయేసి స్టేట్మెంట్ ఇప్పిస్తావు. నీ మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నువ్వు ఈ విధంగా చేయడము, నువ్వు ఆవేశం తగ్గించుకొని ఇప్పటికైనా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి. ఏదైతే ఇవాళ ప్రజలందరికీ కూడా ఈ మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, రేపు జరగబోయే స్థానిక ఎన్నికలల్లో మీరు దయచేసి కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితిలో కూడా ఓటేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకు చేయొద్దంటే అత్యంత అవినీతి కాంగ్రెస్. అది మనకిచ్చిన 6 హామీలు ఇప్పటి వరకు అమలైతలేవు. మీరు దయచేసి మీ ఇంటికి వచ్చినప్పుడు అడగండి, కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ను, వాళ్ళ శ్రీమతిని, వాళ్ళ నాయకులను మీరు అడగండి.
ఎన్నికల ముందు ఏం చెప్పిండు, కార్డు పట్టుకొచ్చి అడిగిండు అన్నీ, ఇది ఇస్తాం అది ఇస్తాం, 2500 ఇస్తాం, స్కూటీ ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, నానా రకాల దొంగ హామీలని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కార్పొరేటర్ల మీద మన ఇంటి మీదకి వచ్చినప్పుడు ఈ విషయాలు అడగండి, అవినీతిని అడగండి, బూడిదల తినే పైసలు అడగండి, ఓసీఫై మీద తినే పైసలు అడగండి, కార్మికులకు చేస్తున్న నష్టాన్ని అడగండి. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ లేబర్కి ఏ విధమైనటువంటి వేతన సవరణ జరగలేదు. మీరు ఇచ్చినటువంటి హామీ ఎక్కడ అమలైంది? ఏదైతే మన సింగరేణి కార్మికులకు ఇది వస్తలేదు, ఇంకా మన మెడికల్ బోర్డు కూసుంటే సెలెక్షన్ అయితే లేదు. ఇన్ని దుర్మార్గాలు చేసి ఏ ముఖం పెట్టుకొని మీరు వాడలలో వస్తారని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు 50 గుళ్ళు కూలగొట్టిర్రు. ఈ గుళ్ళే కూలగొట్టినోడు మన ఇల్లులు కూలగొట్టుడు లెక్కన 2000 ఇల్లు ఇప్పటికి కూలగొట్టిండు. మరి వీళ్ళని గెలిపిస్తే గుళ్ళు కూలగొట్టుడు నయం, ఇండ్లు కూలగొట్టుడు నయం, బూడిద పైసలు సంపాదించుడు నయం, 6 గ్యారెంటీలు మునుగగొట్టుడు నయం అనే సంకేతాన్ని మనం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మేము ఈ యొక్క ప్రాంతంలో ఇప్పటికి 2 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని కానీ, దౌర్జన్యాన్ని కానీ, దోపిడీని కానీ అరికట్టడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఈ ఊరికొక మేము సెక్యూరిటీగా పనిచేస్తూ ఉన్నాం. దయచేసి మీరు బీఆర్ఎస్ పార్టీని మేము మీకు అండగా నిలబడతా ఉన్నాం. అట్లాంటి పార్టీని మీరు కాపాడండి, మాకు ఓటేయండి. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 23 వసంతాలు పూర్తి చేసుకొని 24వ వసంతంలోకి అడుగుడుతున్న సందర్భంగా సంఘ శ్రేణులు ఈరోజు ఘనంగా ఆవిర్భావ వేడుకను బొగ్గు గన్ల మీద నిర్వహించారు. సంఘ గొప్పతనాన్ని వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ కుటుంబానికి ఒక్క ఎముక కూడా ఇయ్యనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా 6 లక్షల రూపాయలు ఇప్పియడం అయిపోయింది. అలాగే VK7 లో జరిగినటువంటి ప్రమాదంలో ఒక ఎగ్జిక్యూటివ్ తో పాటుగా 3 కార్మికులు 4 చనిపోతే వాళ్లకు 7 లక్షల రూపాయలు పెంచుకుంటే ఈ జాతీయ సంఘాలు దాన్ని 7 లక్షల్ని 5 లక్షలకు కుదించుకొని దేశమంతటా కూడా బొగ్గు పరిశ్రమ చేసుకుంటే ఈ మధ్య కాలంలో మహానది కోల్డ్ ఫీల్డ్స్ లో జరిగినటువంటి ప్రమాదంలో అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఎదురుగా నిలిస్తే అప్పుడు దీన్ని 15 లక్షలకు చేసినటువంటి స్పెషల్ ఎక్స్గ్రేషియా దీనికి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘమే ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నటువంటి. ఒకటే అడుగుతున్నా నేను జాతీయ సంఘాలని, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు 100 సంవత్సరాల చరిత్ర అంటే నువ్వు వేజ్ బోర్డు అని అంటే నువ్వు NCWA కార్మికుల కోసమే పనిచేస్తున్నానంటే ఈరోజు అంబేద్కర్ జయంతిని కేసీఆర్ ఇచ్చేదాకా ఎందుకు ఇప్పించలేకపోయినావు కామ్రేడ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కు ఇప్పటికి కూడా నువ్వు కోల్ ఇండియాలో సెలవు ఇప్పించలేకపోయినటువంటి దద్దమ్మలు మీరు అని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. వచ్చే నెల 12న సింగరేణి కార్మికులు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు CITU అనుబంధ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచ్ ఆఫీస్ బేరర్ సమావేశం ఆరెపిల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జీవన్ నూతన కమిటీ 17 మంది ఆఫీస్ బేరర్స్, 29 మంది కమిటీ సభ్యులతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరిగిందని, ఆర్జీవన్ బ్రాంచ్ ఆఫీస్ బేరర్స్ గౌరవ అధ్యక్షులుగా ఆరెపిల్లి రాజమౌళి, అధ్యక్షులుగా బంగళ శివరామరెడ్డి, ట్రెజరర్గా CH వేణుగోపాల్ రెడ్డి, అడ్వైజర్గా తోట నహర్రావు మొత్తం 17 మందితో నూతన ఆఫీస్ బేరర్స్ నియమించుకోవడం జరిగిందని, వర్కింగ్ కమిటీ సభ్యులుగా 29 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరెపిల్లి రాజమౌళి, CH వేణుగోపాల్ రెడ్డి, బంగళ శివరామరెడ్డి, అనబోయిన శంకర్, సానం రవి తదితరులు ఉన్నారు. ఫిబ్రవరి 12వ తారీఖు నాడు కోడ్ల వ్యతిరేకంగా జాతీయ సమ్మె జరగబోతా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతా ఉన్నాయి. సింగరేణి కార్మికులు దాన్ని విజయవంతం చేయాలని చెప్పి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీలుగా సింగరేణి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఇవాళ 9 బ్లాక్ సమస్య దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తూ ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీలు రోజు
దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. కానీ కార్మిక సంఘాలుగా మేము దాన్ని నిజాలు తీర్చడం కోసం ఒక పోరాట కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా సింగరేణిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బస్టు పట్టిస్తున్నాయి. నిధులు కానీ ప్రైవేటీకరణ కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఎవరికి అందినంత వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. ఇలా మెడికల్ బోర్డు బంద్ కావడానికే కారణమే సింగరేణిలో నడుస్తున్న ఓపెన్ కాస్ట్లను కూడా ప్రైవేటీకరణానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం నిర్ణయాలు తీసుకున్నాయి. కంపెనీ నడిపించాల్సిన మైన్స్ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి అలా డిపెండ్ ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా సింగరేణి కాస్ట్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము నిలదీస్తాం. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఈరోజు యుఎఫ్బియు దేశవ్యాప్తంగా ఇచ్చిన సమ్మె పిలుపులో భాగంగా ఈరోజు గోదావరికంలోని అన్ని బ్యాంకుల ఎంప్లాయీస్ స్థానిక మున్సిపల్ ఆఫీస్ చౌరస్తా నుండి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. ఇందులో నాయకులు నరేష్, సతీష్, ఉదయ్ కుమార్, దిలీప్, సాగర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. బ్యాంక్ యూనియన్స్ స్ట్రైక్ కాల్ ఇచ్చింది. దానిలో భాగంగా ఈరోజు మేము గోదావరి కానీ బ్యాంకు ఉద్యోగులందరం కలిసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఆల్రెడీ బ్యాంకుకు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కు ఆల్రెడీ మాకు ఫ్రైడే బ్యాంకింగ్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తామని చెప్పారు. కానీ దాంట్లో భాగంగా చాలా డిలే జరుగుతుంది. సో దానికి భాగంగా 27వ తారీఖు మనకు యూఎఫ్బి యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వాళ్ళు స్ట్రైక్ కాల్ ఇచ్చారు. దానిలో భాగంగా మీరు అందరం స్ట్రైక్ చేస్తున్నాము. ఈరోజు సుమారు 10 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీలు ఈరోజు నిరసనకు దిగినాం. ఈరోజు మా ఏకైక డిమాండ్ ఏంటిదంటే ఫ్రైడే బ్యాంకింగ్. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఫినాన్షియల్ సంస్థలు ఏమున్నాయో, జిఐయు అయినా, ఆర్బీఐ అయినా, ఎల్ఐసి అయినా, ఫారెక్స్ మార్కెట్ అయినా, అవి అన్నిటికీ కూడా 5 రోజులు వర్కింగ్ డే మాత్రమే ఉన్నది. మాకెందుకు ఇవ్వరు? మాకు ఈ సుమారు ఒక యూనిట్, ఒక బ్రాంచ్ నుంచి 400 మంది కస్టమర్లతో ఇంటరాక్షన్ జరుగుతుంది రోజు. అయినా కూడా మాకు ఫ్రైడే బ్యాంకింగ్ ఎందుకు ఇవ్వరు? ఇది కొత్తగా మేము చేసిన డిమాండ్ కాదు. మాకు ఆల్రెడీ వేజ్ రివిజన్లో మాకు ఫార్మల్గా అసైన్ చేసి సైన్ చేశారు. కానీ ఎందుకు ఈ ఫ్రైడే బ్యాంకింగ్ ఎందుకు డిలే చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇది ఈ ప్రభుత్వ ధోరణి మార్చుకుని మాకు వెంటనే ఫ్రైడే బ్యాంకింగ్ డిమాండ్ చేయాలి. సుమారు స్టాటిస్టికల్ ప్రకారంగా సుమారు ఒక 500 మంది బ్యాంక్ ఎంప్లాయీలు ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు. ఎందుకంటే వర్క్ బ్యాలెన్స్ లేక. మాకు ఫ్రైడే బ్యాంకింగ్ ఇస్తే మాకు వర్క్ బ్యాలెన్స్ ఉంటుంది. మాకు వర్క్ టార్చర్, వర్క్ హెరాస్మెంట్ జరుగుతుంది. మాకు వెంటనే మాకు ఫ్రైడే బ్యాంకింగ్ ఇస్తే మేము రిఫ్రెష్మెంట్ పై ఉన్నతమైన సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. దయచేసి మాకు మీ ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని. ఈరోజు అన్ని సంస్థలకి ఈరోజు దురదృష్టకరమైన ఏంటంటే మాకు ఏవైతే సూచనలు ఇచ్చే యూఎఫ్బియు, డిఎఫ్ఎస్సి అయినా, ఆర్బీఐ అయినా, ఈరోజు వాళ్ళకి మాత్రం 5 రోజులు దినాలు ఉన్నాయి. కానీ కస్టమర్ ఇంటరాక్షన్ తోటి మేము రోజు 400 మందితో కస్టమర్ ఇంటరాక్షన్ అయితే జరుగుతుంది. మాకు మాత్రం ఫ్రైడే బ్యాంకింగ్ ఇవ్వట్లేదు. అందుకోసమే ఈ రోజు మేము 27వ తారీఖు యూఎఫ్బి ఫోరం ప్రకారంగా యూఎఫ్బి ఫోరం నుంచి మేము ఇచ్చేది ఒకటి ఏంటంటే ఈరోజు స్ట్రైక్ ఇచ్చాం. మాకు ఖచ్చితంగా ఈ రోజు ఫ్రైడే బ్యాంకింగ్ ఇవ్వాలని కోరుకుంటాం. మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, అన్ని రకాల తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్. అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్. శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. గోదావరికన్ చౌరస్తాలో బాబా తాజుద్దీన్ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు తాజుల్ ఔలియా ఎస్బీఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మానవతా భావాన్ని ప్రతిబింబింపచేశారు. బాబా తాజుద్దీన్ ప్రేమ, సేవ, సమానత్వం ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళిందని ట్రస్ట్ నిర్వాహకులు అడ్వకేట్ షనవాజ్ ఖాన్ అఫ్జల్ రజ్వీ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మునావర్, ఆసిఫ్, అలీం, అహ్మద్, రియాజ్ బైగా, లియాకత్ తదితరులు ఉన్నారు. अच्छी सोच और फिक्र से जो भी लंगर के इंतजाम किए हैं मौला से कबूल अता फरमा। जो भी फातिहा खानी का एहतमाम कर चुके हैं मौला से फातिहा खानी का सवाब सबसे पहले तेरे प्यारे हबीब आक़ाए दो जहां प्यारे आका प्यारे मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम की बारगाह पेश करते कबूल अता फरमा। प्यारे आका के वसीले से इस फातिहा खानी ज़िक्र अस्तार का सवाब पेश करते कबूल अता फरमा। ताजुल औलिया एसबीओ ट्रस्ट ఆధ్వర్యంలో
ప్రతి సంవత్సరం బాబా తాజుద్దీన్ వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. బాబా తాజుద్దీన్ రహ్మతుల్లా అలై వారి యొక్క కృప, ఆప్యాయత, ప్రేమ కలిగిన వారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు. అన్య మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నాగ్పూర్ బాబా తాజుద్దీన్ వారి యొక్క సన్నిధానంలో వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి సమస్యలను బాబా తాజుద్దీన్ వారి యొక్క సూఫీ బాబా దగ్గర తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా బాబా తాజుద్దీన్ రహ్మతుల్లా అలై యొక్క ప్రేమ, ఆప్యాయత, కృప కలిగిన వారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు. మరి కుల మతాలకు అతీతంగా ఒక మంచి సేవా భావంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ఇట్టి అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అన్య మతాలకు అతీతంగా ప్రేమ, ఆప్యాయతతోటి, సోదర భావంతో పాల్గొంటారు. కావున గోదోర్కన్ కాకతీయ నగర్ హజ్రత్ తాజుద్దీన్ బాబా జన్మదినం సందర్భంగా కాకతీయ నగర్ దర్బార్ నిర్వాహకులు నారదాసు సతీష్ రావు ఆధ్వర్యంలో తాజుద్దీన్ బాబా జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రధాన చౌరస్తా నుండి బాబా చందల్ పల్లకితో ప్రధాన చౌరస్తా నుండి రీగల్ షూమార్ట్, లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, తిరుమల నగర్ మీదుగా కాకతీయ నగర్లోని దర్బార్ వరకు ఊరేగింపు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా కోలాటాలను, డ్యాన్సులతో దర్బార్ వరకు బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్మదిన కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.